హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన పద్మావతి గారు రాజంపేట నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఏమిటంటే మాట ఎలాగుండాలి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. శ్రీ పితామహ పత్రిజీ గురుదేవులకు, స్వర్ణమాల అమ్మగారికి ధన్యవాదములు. జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మశ్రీ తటవర్తి రాఘవరావు సార్ గారికి, బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి మేడం గారికి ధన్యవాదములు. అలాగే ఈ జూమ్ సెక్షన్ ద్వారా ప్రతిరోజు స్వాధ్యాయాన్ని, సత్సంగత్వాన్ని నిర్వహిస్తున్న సరితా మేడం గారికి, వాళ్ళ అమ్మాయి గారికి ఇద్దరికి ధన్యవాదములు. అలాగే ఈ జూమ్ సెక్షన్ ద్వారా ఈ యొక్క సత్సంగంలో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ నా ధన్యవాదములు. నా పేరు పద్మావతి, మాది రాజంపేట. ఈరోజు నేను మాట ఎలా ఉండాలి అనే అంశాన్ని తీసుకున్నాను మాస్టర్స్. ఈ యొక్క అంశాన్ని గురించి నా జ్ఞాన పరిధిలో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను మాస్టర్స్. మాట అంటే వాక్కు అంటే మన నోటి వెంట ప్రతినిత్యము మనము మాట్లాడేటువంటి అనేక రకమైనటువంటి మాటలు. మరి ఈ మాట అనేది చాలా పవిత్రమైనది, అలాగే చాలా శక్తివంతమైనది కూడా. ఎందుకంటే ఒక రోజు మనము మౌనంగా ఉన్నామనుకోండి, ఆ రోజు ఆ మాట లేక చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే మాట లేకపోతే ఆ రోజు ఇంట్లో అంతా కూడా గందరగోళంగా తారుమారుగా ఉంటుంది. మరి అలాగే 84 లక్షల జీవరాశుల కంటే మానవుణ్ణి ప్రత్యక్షంగా చేసేది ఈ మాటే. మిగతా జీవరాశులకి వేటికి కూడా ఈ మాట వచ్చే అవకాశం లేదు. వాటి యొక్క మనోభావాలను పైకి అవి చెప్పలేవు. కేవలం మానవుడు మటుకే తన మనసులో ఉన్నటువంటి ప్రేమను గాని, వేదాన్ని కానీ, ఏదైనా ఎటువంటి భావం తన మాట ద్వారా బయటకు వ్యక్తపరుస్తూ ఉంటాడు. అంటే మాట ఇంత గొప్పదనమాట, చాలా శక్తివంతమైనది. ఈ మాటను మనము సరిగ్గా ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించితే ఇది ఒక మంత్రం అవుతుంది. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక మంత్రంగా తయారవుతుంది. ఎందుకంటే మాటలో అంత గొప్పదనం ఉందన్నమాట. మనము ఒకసారి ఈ మాటను మాట్లాడితే తిరిగి ఆ మాటను వెనక్కి తీసుకోలేదు. అందుకే ఏమంటారంటే మాట రామబాణం లాంటిది అంటారు. అంటే రామచంద్రుల వారు బాణాన్ని ఒకసారి వదిలితే అది ఎదుటి వారి యొక్క హృదయాన్ని తాకనిదే తిరిగి వెనక్కి రాదట. మరి అలాగే మనం మాట్లాడేటువంటి మాట కూడా ఎదుటి వారి హృదయాన్ని తాకుతుంది. అంటే మనము కఠినపు మాటలు మాట్లాడితే ఎదుటి వారి హృదయాలను బాధ పెడుతుంది. మంచి మాటలు మాట్లాడితే వాళ్ళ హృదయాలను సంతోషపెడుతుంది. మనము ఎదుటి వారి హృదయాలను బాధపెట్టే మాటలను మాట్లాడితే అది మనకు పాపకర్మగా మారుతుంది. అదే ఎదుటి వారిని సంతోషపెట్టే మాటలను, జ్ఞానప్రదమైన మాటలను మాట్లాడితే అది మనకు పుణ్యకర్మగా మిగిలిపోతుంది అన్నమాట. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, కాలు జారినా పర్వాలేదు, నోరు జారకూడదు అని. ఒకవేళ కాలు జారితే కింద పడతాం, మళ్ళీ లేస్తాం, నడుస్తాం, జరిగిపోతుంది. కానీ నోరుగిన జారితే ఆ నోటి మాట వల్ల వచ్చేటువంటి ఆ కర్మను తిరిగి అనుభవించాల్సిందే, అది తప్పించుకోలేం. కాబట్టి అందుకే పెద్దవాళ్ళు ఈ సామెతను చెబుతూ ఉంటారు. అలాగే ఈ మాటను గురించి పెద్దవాళ్ళు అంటే మహాత్ములు ఏం చెప్పారో కొన్ని ఉదాహరణలను కూడా మనము పరిశీలిద్దాం మాస్టర్స్. ఉదాహరణకు మన పత్రి సారు మాటను గురించి ఏమన్నారంటే, మన నోటి మాటే నుటికి రాత. అంటే మన యొక్క తలరాతను ఆ బ్రహ్మదేవుడు రాస్తాడు, ఆయన రాసినట్టే మనకు జరుగుతుంది అని మనం అందరము అనుకుంటూ ఉంటాం. కానీ మన నోటి మాటే మన నుటికి మాటగా
మారుతుంది అని మనకు పత్రి సారు చెప్పారు. ఎందుకంటే ఒక మాటను మనము పదే పదే మాట్లాడుతూ ఉంటే, అంటే ఏ మాటనైతే మనం ప్రతిసారి అంటూ ఉంటామో అదే మాట మన నిత్య జీవితంలో జరిగిపోతుంది. అంటే మాటకు అంత ప్రభావం ఉందంట. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారంటే శుభం భూయాత్, నీవు ఎప్పుడూ కూడా శుభకరమైన మాటలనే మాట్లాడాలి. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పిల్లవాళ్ళను ఎట్లా పడితే అట్లా మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడూ కూడా మంచి జరగాలని, వాళ్ళ ఉన్నతిని కోరేటువంటి మాటలనే మనము మాట్లాడుతూ ఉండాలి. ఆ మాటలే వారి జీవితంలో వాళ్ళకి శ్రేయస్సును కలిగిస్తూ ఉంటాయన్నమాట. అందుకే పెద్దవాళ్ళు శుభం భూయాత్ అని చెప్తారు. మరి మన నోటి మాటే మన నోటి మాటగా ఒక శాసనంగా ఎలా తయారవుతుంది అనడానికి మనం ఒక 2 ఉదాహరణలు తెలుసుకున్నాం మాస్టర్. మనకు అందరికీ తెలుసు, అమెరికా అధ్యక్షుడు బిల్ లాడెన్ ఒబామా. ఆయన అమెరికా మాజీ అధ్యక్షుడు. ఆయన నల్ల జాతీయులలో పుట్టాడు. కానీ ఆయనకు చిన్నతనము నుంచి ఒక కోరిక ఉండేదట. ఏమిటి అంటే తాను ఎప్పటికైనా ఆ అమెరికా రాజ్యానికి ప్రెసిడెంట్ను అవ్వాలి అని. కానీ ఆయన పుట్టినటువంటి కుటుంబము ఒక సాధారణ పేద కుటుంబం. ఆయన పుట్టిన జాతి నల్ల జాతి. మరి నల్ల జాతీయులకు అమెరికా సౌధాన్ని ఎక్కేటువంటి అర్హత లేదని మనకందరికీ తెలుసు. కానీ ఆయన చిన్నతనం నుంచి కూడా ఏనాటికైనా నేను అమెరికా అధ్యక్షుడిని అవుతాను అని పదే పదే అంటూ ఉండేవాడట. మరి పిల్లవాళ్ళతో ఆడుకునేటప్పుడు కూడా తాను అమెరికా అధ్యక్షుడిని అయినట్టుగానే ఆటలు ఆడేవాడట. మరి కాలక్రమేణా ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాడు. ఆయన మాట శక్తితో ఆయన కాలం కలిసి వచ్చింది. ఆయన నల్ల జాతీయులలో పుట్టినా కూడా అమెరికా అధ్యక్షుడు అవ్వటానికి అవకాశం వచ్చింది. ఆయనకు అన్ని పరిస్థితులు కూడా చాలా అనుకూలించాయి. ఆయన అన్ని తన యొక్క కుటుంబాన్ని, జాతిని అన్నిటినీ కూడా అధిగమించి అమెరికాకు అధ్యక్షుడయ్యాడు. మరి ఆ యొక్క శ్వేత సౌధంలో ప్రవేశించాడు. చూడండి మాటకు ఎంత గొప్పదనం ఉందో. మరి అలాగే మన మాజీ రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం ఆజాద్, ఈయనను గురించి తెలియని వారే ఉండరు. అటువంటి ఆ మహానుభావుడు ఒక సామాన్య రైతు కుటుంబంలో రామేశ్వరం, మన మద్రాసు రాష్ట్రంలో ఉండే రామేశ్వరం అనే మారుమూల గ్రామంలో పుట్టాడు. ఆయనకు అక్కడ వాళ్ళకి ప్రతిరోజు కూడా ఆకాశంలో ఎన్నో విమానాలు తిరుగుతూ ఉండేవట. అవన్నీ చూసేవాడట ఆయన. చూసి నేను ఎప్పటికైనా ఈ విమానాన్ని ఎక్కాలి అని అనుకునేవాడట. కానీ ఆయనకు విమానం ఎక్కే స్తోమత లేదు, పేద కుటుంబం. కానీ ఆయన పెద్దవాడయ్యాక ఆయన చదువుకున్న ఆయనకు ఆ విమాన తయారీ సంబంధించిన చదివాడు. వాళ్ళ అక్కగారి గాజులు తాకుతుకెట్లో మొత్తం మీద ఎన్నో కష్టాలు పడి ఆయన ఆ విమానాలకు సంబంధించిన చదువునే చదివాడు. ఆ తరువాత ఆయనతో ఆ విమానీ తయార సంస్థలో ఉద్యోగం కూడా వచ్చింది. మరి ఆ విధంగా ఆయన విమానాన్ని ఎక్కగలిగాడు. ఆ తర్వాత జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన మన రాష్ట్రపతి కావడము, రాష్ట్రపతి అయినాక ఆయన ఇంకా ఎప్పుడూ కూడా విమానాలలోనే ప్రయాణం చేసేవాడు. కాబట్టి ఈ 2 ఉదాహరణల ద్వారా మనకి ఏం తెలుస్తుంది? మన పత్రి గారు చెప్పినటువంటి మన నోటి మాట ఎదుటి రాక అనే విషయము ఎంత వాస్తవమో అన్నది మనకు తెలుస్తుంది. మరి అటువంటి గొప్పదైన మాటను మనము చాలా క్లుప్తంగా మాట్లాడాలి. మాటకు అంత శక్తి ఉంది కాబట్టే ప్రాచీన కాలంలో ఋషులు ఏది మాట్లాడితే అది జరిగిపోయేదట. ఎందుకంటే వాళ్ళు అతి తక్కువగా మాట్లాడడం వలన వాళ్ళ మాటకు అంత శక్తి వస్తుంది. మాట ఎంత తక్కువగా మనం మాట్లాడితే అంత ఎక్కువగా శక్తివంతమవుతుందన్నమాట. మనం ఎక్కువగా మాట్లాడే కొలది మన శక్తిని కోల్పోతూ ఉంటాం. కాబట్టి చాలా జాగరూకతగా అవసరమైనప్పుడు మటుకే మన నోటిని తెరవాలన్నమాట. మరి ఈ మాటను గురించి ఇంకొక మహానుభావులు ఏం చెప్పారో చూద్దాం. భర్తృహరి అనేటువంటి సంస్కృత కవి ఈ మాటను గురించి ఒక చక్కని మాట చెప్పాడండి. వాగ్భూషణం భూషణం, వాక్కే మనకు అలంకారం అంట. అంటే భూషలు కావు మట్టులకు భూరిమయాంగద తారహారముల్, మనము ధరించేటువంటి బంగారంతో చేసిన పెద్ద పెద్ద నగలు మనకు అలంకారాన్ని ఇవ్వవు. మనకున్నటువంటి పొడగాటి జుట్టు గాని, అందమైన రూపము గాని,
ధరించే పూలు గాని, పట్టు వస్త్రాలు గాని, లేదా సుగంధ భరితమైన ద్రవ్యాలు గాని, ఇవన్నీ కూడా ఏవి కూడా మానవునికి అలంకారాన్ని ఇవ్వవు. మరి ఏమిటి మానవునికి చేటువంటి అలంకారం ఏది? ఏది ఆ నిజమైన అలంకారము అంటే వాక్భూషణం భూషణం. నీ వాక్యే నీకు నిజమైన అలంకారం. ఒక మనిషి మాట్లాడితే ఆ మనిషి పెద్దవాడా వాడా ఆ విధులను మేడం కొంచెం మంచివాడా చెడ్డవాడా అని ఆ యొక్క మాటను బట్టి తెలుస్తూ ఉంటుందన్నమాట. మరి అందుకనే భర్తృహరి గారు వాగ్భూషణం భూషణం అని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి ఈ పవిత్రమైనటువంటి వాక్కును గురించి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చాలా చక్కగా చెప్పారు. ఒక శ్లోకంలో ఆయన ఈ మాటకు మనం మాట్లాడేటువంటి మాటకు ఉండవలసిన లక్షణాలన్నీ చెప్పారు. ఏమిటంటే ఆ శ్లోకము అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. అదండి ఈ శ్లోకం. అంటే ఈ శ్లోకానికి భావం ఏమిటి అంటే అనుద్వేగకరం వాక్యం, ఇతరులకు ఉద్వేగము కలిగింపనిది, అంటే ఇతరులను బాధ పెట్టనటువంటి సత్యమైనది, ప్రియమైనది, ఇతరులకు మేలు చేసేది అయినటువంటి మాట మరియు వేదాలను పఠనం చేయడము, ఈ రెండు కూడా వాచిక తపస్సు అని చెప్పారు. చూడండి ఎంత గొప్పదో. మనం మాట్లాడేటువంటి మాట వేదాధ్యయనంతో సమానమంట, ఒక తపస్సుతో సమానమంట. మన నోటి నుంచి వచ్చేటువంటి సరి అయిన మాట ఒక తపస్సు, ఒక వాచిక తపస్సు అనమాట. అంత గొప్పదనమాట. మరి ఈ శ్లోకములో భగవంతుడు ఆ మాటకు ఉండవలసినటువంటి లక్షణాలను చెప్పాడు కదా. మనము అందులో ఒక్కొక్క లక్షణాన్ని గురించి కొంతవరకు తెలుసుకుందాం మాస్టర్స్. ఒకటవది ఏం చెప్పాడు పరమాత్మ? అనుద్వేగకరం వాక్యం అన్నాడు. మనం మాట్లాడేటువంటి మాట ఉద్వేగం అంటే ఆవేశాన్ని కలిగిస్తుంది, అనుద్వేగం అంటే ఆవేశాన్ని కలిగించకూడదు. మనం మాట్లాడే మాట ఇతరులు వింటే ఆ విన్న వారికి ఆవేశం కలిగించకూడదంట. మరి అలా ఉండాలి అంటే ముందు మనం ఆవేశం లేకుండా మాట్లాడగలగాలి. మనం కోపం లేకుండా ప్రశాంతంగా మనం మాట్లాడితే మంచి మాట, ఆ మాట ఎదుటి వారికి ఉద్వేగాన్ని కలిగింది. మరి అలా ఉద్వేగంగా ఆవేశంగా మనం మాట్లాడితే ఎదుటి వారికి నష్టమే, మనకు నష్టమే. మనకేమిటండి నష్టము? ఆవేశంగా మాట్లాడితే, కోపంగా మాట్లాడితే అంటే మనకి ఆయుష్ పరమాత్మ ఎలా నిర్ణయిస్తాడు అంటే కొన్ని సంఖ్య అన్నమాట. ఇన్ని వేల శ్వాసల వరకు నీ ఆయుష్ అని నిర్ణయించితే మనం భూమి మీదకి వస్తాం. అలా సంఖ్యతో తీసుకుని వచ్చినటువంటి ఈ ఆయుష్ను మనం కోపంగా మాట్లాడినప్పుడు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంది. అంటే ఎక్కువ శ్వాసలు ఖర్చు అయిపోతాయి. మన యొక్క మాట వేగం పెరిగే కొద్దీ, కోపం పెరిగే కొద్దీ, ఉద్వేగం పెరిగే కొద్దీ శ్వాస ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంది. మరి శ్వాస ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటే మన ఆయుష్ కూడా తగ్గిపోతుంది కదా. ఈ విధంగా మాటను ఆవేశంగా మాట్లాడితే మన ఆయుష్ తగ్గిపోతుంది. అంతేకాక ఆ మాట వలన ఎదుటివారు ఆ యొక్క పాపకర్మ కూడా అంతే వస్తుందన్నమాట. కాబట్టి మాట ఎప్పుడు కూడా శాంతంగా మాట్లాడాలి. మనకు మన చరిత్రలో శిశుపాలుని గురించి చూద్దాం. శిశుపాలుడు ఎప్పుడూ ఆవేశంగా మాట్లాడేవాడు. పరమాత్మ ప్రతిసారి కూడా ఆవేశంతో ఆయనను అల్లవాడని, రాదోడని ఇలా ఏమేమో నిందించేవాడని. కానీ పరమాత్మ ఏమీ అనేవాడు. ఎందుకంటే ఆ యొక్క శిశుపాలుని తగ్గించి ఆయన మాటిచ్చాడు, 3 తప్పుల వరకు నేనేమి శిక్షించను అని. అందువలన ఆయన ఏమి అనేవాడు. కానీ శిశుపాలుడు ప్రతిసారి పరమాత్మ కూడా ఇలాగే ఆవేశపడిపోయేవాడు. చివరకు ఆయన ఆవేశము మితిమీరిపోయింది. 3 తప్పులు ఆయనను మనం చేసే ఆవేశం శిశుపాలుని ఆవేశము సాక్షాత్ భగవంతునికే నచ్చలేదు. కాబట్టి ఎప్పుడూ కూడా శాంతంగా మాట్లాడాలి. మరి అలాగే ధర్మరాజు చూస్తాం. ధర్మరాజు ఎంతో శాంతంగా ప్రియంగా మాట్లాడేవాడు.
శ్రీకృష్ణునితో రాయబారం పంపించేటప్పుడు పాండవుల వద్దకు ఆయన తాను చెప్పదలిచిన అంశాన్ని చాలా స్పష్టంగా ప్రశాంతంగా చెప్పాడు. మాకు అర్ధభాగము రాజ్యం ఇవ్వకపోయినా పరమాలేదు పరమాత్మ, మాకు బ్రతకడానికి 5 ఊర్లు ఇస్తే చాలు అని ఎంతో వినయంగా చెప్పి పంపాడు. మరి ఆ ధర్మరాజు మాట్లాడిన మాటలు శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. అందుకే ఆయన చివరి వరకు వారి పాండవుల పక్షాన్ని నిలబడి వాళ్లకు విజయాన్ని కలిగించాడు. అంతేకాదు ఆ ధర్మరాజు యొక్క శాంతి వచనాలు ఈనాటికి కూడా పిల్లలకు పాఠ్య భాగంగా ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మన మనస్సు అనేది ఎంతో శాంతిగా, ఎప్పుడూ కూడా శాంతితో కూడిన మాటలు, ఇతరులకు ఉద్వేగాన్ని కలిగించకూడని మాటలే మనము మాట్లాడాలి అన్నది 1వ లక్షణం. ఇక 2వ లక్షణం పరమాత్మ ఏం చెప్పాడంటే సత్యం అని చెప్పాడు. అంటే సత్యము అంటే మనం ఏమనుకుంటాము, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడమే సత్యము అని మనము అనుకుంటూ ఉంటాం. ఎప్పుడూ కూడా నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి. మన పత్రి సారు ఎంతమంది ఒప్పినా ఒప్పుకోకపోయినా శాకాహారమే మంచిది, మాంసాహారమే పాపాహారం అని ఎలుగెత్తి చాటి చెప్పారనమాట. ఆయన ఎవ్వరికీ భయపడలేదు. మరి కాబట్టి ఎప్పుడూ కూడా సత్యాన్ని నిర్భయంగా మాట్లాడాలి. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు అంటే సత్యం బ్రూయాత్, నీవు ఎప్పుడూ సత్యాన్నే పలుకు, అసత్యాన్ని ఆశ్రయించవద్దు అంటారు. మరి ఆ సత్యాన్ని ఆశ్రయించిన హరిశ్చంద్రుని గురించి తెలుసుకుందాం. హరిశ్చంద్రుడు ఆ సత్యం కోసము, ఆ మునిగారికి ఇచ్చిన మాట కోసము ఆయన తన రాజ్యము, తన భార్య, బిడ్డలు, సంపద అన్నీ పోగొట్టుకున్నాడు. కానీ ఏవి పోయినా ఆయన తన సత్య వాక్కును మటుకు వదలలేదు. చివరి వరకు సత్యం కోసమే నిలబడ్డాడు. అందుకే ఆయన చివరకు చరిత్రలో సత్య హరిశ్చంద్రునిగా నిలబడిపోయాడు. అలాగే మన గాంధీ గారు, ఆయనకు ఒంటిలో శక్తి లేదు, బలగం లేదు, ఏమీ లేదు, ధనం లేదు, ఏమీ లేకపోయినా సత్యం ఆయన పక్కన ఉంది. ఆ సత్యాన్ని ఆయుధంగా చేసుకున్నారు. సత్యాగ్రహ ఆయుధం అనే పేరుతో ఎంతో బలమైనటువంటి ఆంగ్లేయ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడ్డాడు, ఎదిరించాడు, జయాన్ని సాధించి మనకందరికీ స్వాతంత్రాన్ని సంపాదించాడు. ఎందుకంటే సత్యం అంత గొప్పది. ఆ సత్యాన్ని ఎవరు ఆశ్రయిస్తామో వాళ్ళను ఆ సత్యము జయింపజేస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా సత్యాన్ని ఆశ్రయించాలి. మన పిల్లలకు కూడా మనము చిన్నప్పటి నుంచే నిజాయితీగా ఆ సత్యాన్నే మాట్లాడాలి. మరి నరేంద్రుడు చిన్నతనంలో ఒకసారి తరగతిలో ఉంటే ఉపాధ్యాయుడు పాఠం చెబుతూ ఉన్నాడు. నరేంద్రుడు పక్క పిల్లవానితో మాట్లాడుతూ ఉన్నాడు. అది గమనించినటువంటి ఆ ఉపాధ్యాయుడు నరేంద్రుని లేపి కొన్ని ప్రశ్నలు అడిగారు. కానీ నరేంద్రుడు వారు చకచక అన్ని సమాధానాలు చెప్పారు. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు నరేంద్రుడు మాట్లాడలేదు, పక్క పిల్లవాడు మాట్లాడి ఉంటాడు అని ఆయన పక్క పిల్లవాడిని లేపి దండన విధించినాడట. కానీ వివేకానందుడు కదా ఆయన, కాబట్టి ఆ నరేంద్రుడు వెంటనే లేచి మాస్టారు మాట్లాడింది నేను, ఆ దండన నాకు విధించండి అని నిజాయితీగా తన తప్పును ఒప్పుకొని ఆ దండన తానే అనుభవించారట. కాబట్టి ఇలాంటి నిజాయితీని మనము పిల్లలలో కూడా చిన్నతనము నుంచే అలవాటు చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళు కూడా గొప్పవాళ్ళుగా మారుతారు. అయితే మనము మన పత్రిసారి దగ్గరకు వచ్చాక అసలు సత్యం ఏమిటో తెలుసుకున్నాం. సత్యమైనది అంటే ఆత్మ, శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండేది ఆత్మ, శరీరము కాదు, ఆత్మలము అన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాం. మరి ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మనం ఆ సత్యములోనే జీవించాలి. మనము శరీరము అన్నట్లు కాకుండా ఆత్మలము అన్నట్లే జీవించాలి. అందరికీ ఆ సత్యాన్నే చెప్పాలి. ఆ సత్యాన్ని తెలుసుకున్న మార్గాన్ని మనకు ప్రతిసారి చెప్పారు, శ్వాస మీద ధ్యాస ధ్యానం. కాబట్టి మనం కూడా అందరికీ ఆ సత్యాన్ని తెలుసుకునే మార్గాన్ని, శ్వాస మీద ధ్యాస ధ్యానాన్నే అందరికీ చెప్పుతూ మనం ఆ సత్యములోనే అంటే ఆత్మలము అన్నట్లుగా మనము జీవించడము నేర్చుకోవాలన్నమాట. ఇలా సత్యాన్ని మనము మాట్లాడాలి. కాబట్టి మాటకు ఉండవలసినటువంటి 2వ లక్షణము సత్యము. 1వది ఉద్వేగము లేకుండా మాట్లాడాలి. 2వది శాంతం అంటే సత్యాన్నే మాట్లాడాలి. ఇది మాటకు ఉండవలసిన 2వ లక్షణం. ఇక 3వ లక్షణము భగవంతుడు ఏమి చెప్పాడంటే ప్రియం.
ప్రియం అన్నాడు. అంటే ప్రేమగా మాట్లాడాలి. మనం మాట్లాడేటువంటి మాట సత్యమే అయినా, ఉద్వేగము లేనిదే అయినా, కానీ ఇతరులకి ఆ మాట అర్థం కాకపోతే, వారికి రుచింపకపోతే ఆ మాట మనమే మాట్లాడకూడదు. అందుకే పెద్దలు ఏమన్నారంటే సత్యం బ్రూయాత్, సత్యాన్నే మాట్లాడు. ప్రియం బ్రూయాత్, ప్రియమైన మాటలే మాట్లాడు. అయితే నా బ్రూయాత్ సత్యం అప్రియం, నీవు అప్రియమైన మాటలు, నీవు మాట్లాడే మాట సత్యమే అయినా ఇతరులకి అది ప్రియం కాకపోతే నా బ్రూయాత్, నీవు మాట్లాడవద్దు, అక్కడ మౌనంగానే ఉండిపో అని చెప్పారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం. మాంసాహారము పాపాహారము అని మనకు తెలుసు. అలాగే మనకు ఇప్పుడు వచ్చేటువంటి దుఃఖాలు, రోగాలు, కష్టాలు ఇవన్నీ కూడా మనము గత జన్మలలో చేసిన కర్మలను బట్టే వస్తున్నాయి అని కూడా మనకు గురువు ద్వారా తెలుసు. ఇది సత్యం. కానీ మనం ఎవరైనా మన బంధువులలో గాని, మన ఇరుగు పొరుగున గాని, ఎవరైనా కష్టాలలో గాని లేదా అనారోగ్యంతో గాని బాధపడుతూ ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం కర్మ చేశావో ఇప్పుడు అనుభవిస్తున్నావు అని కఠినంగా మాట్లాడినామనుకోండి, వాళ్ళు నొచ్చుకుంటారు. మనం చెప్పింది సత్యమే. వాళ్ళ కర్మ వల్లనే వాళ్ళకి జబ్బులు వచ్చాయి. కానీ మన మాట వాళ్ళకు ఇష్టపడరు. మేము ఇప్పుడే కష్టాలొచ్చి, రోగాలొచ్చి బాధపడుతూ ఉంటే, పైగా వీళ్ళొచ్చి మీ కర్మ మీరు అని అంటున్నారు అని వాళ్ళు బాధపడతారు. కాబట్టి వాళ్ళకి అలా కఠినంగా కాకుండా, వాళ్ళకు మృదువుగా వాళ్ళు ఎలా అయితే అర్థం చేసుకుంటారో అలా మనము చెప్పగలగాలి. ఒకవేళ వారు మన మాటలను స్వీకరించకపోతే, అంగీకరించకపోతే మనం చెప్పటము మానివేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకా తొలి జన్మలలోనే ఉంటారు కాబట్టి, వాళ్ళు కూడా ఇంకొన్ని జన్మలు తీసుకుంటే ఆ తర్వాత వాళ్ళు కూడా మనలాగే జ్ఞానవంతులవుతారు. కాబట్టి అక్కడ మన గురువు గారి వచనాలు మనకు సత్యమైనవే. కానీ అవి ఇతరులకు కష్టాన్ని కలిగించేటప్పుడు ఆ ప్రదేశంలో మనము మౌనంగా ఉండగలగాలన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా సత్యమైన మాటలను, ప్రియమైన మాటలనే మాట్లాడాలి. మరి ఈ ప్రియమైన మాటలను గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మాస్టర్స్. వివేకానందుల వారు ఒకసారి అమెరికా నగరానికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ అన్ని దేశాలకు సంబంధించిన ఆధ్యాత్మికవేత్తల సదస్సు జరుగుతూ ఉంది. మరి ఆ సదస్సులో ప్రసంగాని కోసము మన వివేకానందుల వారు అమెరికాకు వెళ్ళారు. ఆయనకు వెళ్ళటానికి కూడా డబ్బులు లేవు. ఏదో అందరూ చందా వేసి ఆయనను ఎలాగో ఒకలాగా పడవ స్టీమర్ టికెట్ కొని ఆయనను పంపించారు. సరే తీరా ఆయన ఆ నగరానికి వెళితే అక్కడ జరగవలసినటువంటి ఆధ్యాత్మిక సభలన్నీ కూడా వాయిదా వేశారట. అంటే ఇంకో కొన్నాళ్ళ తర్వాత జరుగుతాయి అని చెప్పారట. మరి అంతవరకు ఆయన నగరంలో, అది మహానగరం, చాలా ఖరీదైన నగరం, అటువంటి ఆ దేశంలో తాను ఉండటానికి తన దగ్గర జేబులో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలి అని ఆయన ఆలోచనలో పడ్డాడు. ఆయనకు ఆకలి వేస్తూ ఉంది. ఆకలితో ఉన్నాడు. తినటానికి తిండి ఏమీ దొరకలేదు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ అమెరికా వీధులలో భిక్షం ఎత్తుకున్నారట. మన భారతీయుల సన్యాసులు చేసేటువంటిది అదే కదా. కాబట్టి ఆయన ఆ విధంగా భిక్షం ఎత్తుకున్నాడు. కానీ వాళ్ళందరూ కూడా చాలా అసహించుకున్నారట. అందరూ తలుపులు వేసేసుకున్నారు. ఒక్కరు కూడా వీధిలోనికి రాలేదు. ఆయనకు భిక్ష పెట్టలేదు. పాపం అప్పుడు వివేకానందుల వారు ఏమి చేయలేక ఆ వీధి చివరన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పోయి అలా కూర్చుండిపోయాడు ఆకలితో. అప్పుడు ఒక ఇంటి నుండి ఒక స్త్రీ బయటికి వచ్చిందట. వచ్చి ఆమె నేరుగా మన స్వామివారి వద్దకు వచ్చి, స్వామి, మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు భారతీయ సన్యాసుల్లాగా ఉన్నారు, మీరు ఎందుకు ఇలా వచ్చారు, ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడిగిందట. అప్పుడు స్వామి తాను వచ్చినటువంటి ఆ పనిని, తన పరిస్థితిని అన్ని ఆవిడకు చెప్పారట. అప్పుడు ఆమె చాలా బాధపడి, అవునా స్వామి, మీరు మా ఇంటికి రండి అని ఆమె ఇంటికి తీసుకుని వెళ్ళి స్వామి వారికి ఉపచర్యలు చేసి కడుపు నిండా భోజనం పెట్టిందట. అంతేకాకుండా తన ఇంటిలోనే పెట్టుకొని ఆ యొక్క సభలకు తీసుకుని వెళ్ళింది. సరే తీరా సభలకు స్వామివారు వెళ్ళారు. ఆ సభలో ప్రసంగాలు వక్తలందరూ చెబుతూ ఉన్నారు. స్వామివారు వంతు వచ్చింది. మరి స్వామివారు మెల్లగా లేచి వేదికపైకి వెళ్ళారు. తన గురువు గారైన రామకృష్ణ పరమహంస గారిని మనస్సులో ఒక్కసారి తలుచుకున్నారు. మైకు తీసుకొని మాట్లాడడం మొదలు పెట్టారట. మొట్టమొదట ఆయన ఏమని అన్నారట, ప్రియమైన నా అమెరికా సోదర సోదరీమణులారా అని ఆంగ్లేయ భాషలో వాళ్ళని సంబోధించారట. ఆ సంబోధనకు అక్కడ ఉన్నటువంటి ఆ సదస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా
చాలా సంతోషపడిపోయారట. ఎందుకంటే ఉదయం నుంచి అప్పటి వరకు చాలా మంది మాట్లాడారు. కానీ ఎవ్వరూ కూడా అంత ప్రేమగా పలకరించలేదు. అంత ప్రియమైన సంభాషణ, సంబోధన ఎవ్వరి నోటి నుండి రాలేదు. మరి కేవలం ఒక్క మన స్వామీజీ వారి నోటి నుండి అటువంటి ప్రియమైన సంబోధన వచ్చేసరికి వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడి అందరూ లేచి నిలబడి స్వామివారికి కరతాళ ధ్వనులతో సత్కరించారట. 5 నిమిషాల వరకు అలా చప్పట్లు కొడుతూనే ఉన్నారట. ఆ చప్పట్లు ఈనాటికి కూడా ఆ భవనంలో రికార్డు చేసి పెట్టినారట. మరి ఇదంతా ఏమిటి? స్వామివారి ప్రియవచనం. అంతేకాదు, ఇంతకుముందు ఆయనకు భిక్ష పెట్టడానికి కూడా ఇష్టపడినటువంటి ఆ ఆంగ్లేయులు ఆయనకు బ్రహ్మరథం పట్టారంట. గొప్పగా మెరవని చేశారు. ఆయనకు శిష్యులైపోయారు. ఆయనకు ఎన్నో సభలను ఏర్పాటు చేశారు. ఆయనకు ఊడిగం చేశారు. చివరి వరకు ఆయన శిష్యులుగానే ఉండిపోయారు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే స్వామి గారి ప్రియమైన వచనం. ఆయన మాట్లాడిన ఆ ప్రియమైన మాటలు ఆయనకు అంత గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మన మాట కూడా ప్రియంగా ఉండాలి, ఉద్వేగం లేకుండా ఉండాలి, సత్యమైనదిగా ఉండాలి, ప్రియమైనదిగా కూడా ఉండాలి. ఇది మాటకు ఉండవలసినటువంటి 3వ లక్షణం. అందుకే పెద్దలు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, సత్యాన్నే చెప్పు. ఆ చెప్పే సత్యము ఎలా చెప్తావు? ప్రియంగా, ఎదుటి వారి మనస్సులకు హత్తుకునే విధంగా చెప్పగలగాలి. అలా చెప్పగలిగినప్పుడే ఆ సత్యాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. అందుకే పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు. నీవు ప్రేమతో విషాన్నైనా తాగించవచ్చు ఎదుటి వారితో, కానీ పగతో కఠినపు మాటలతో పాలును కూడా తాగించలేవు అని చెప్తారు. చూడండి ఎంతనో ప్రేమతో విషమిచ్చినా తాగుతారంటే ఎదుటి వారు, కానీ మనం కఠినంగా చెప్తే మనం ఇచ్చిన పాలను కూడా విసిరి మన మొహానే కొడతారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాట ప్రియంగా ఉండాలి, ఉద్వేగం లేకుండా ఉండాలి, సత్యమైనదిగా ఉండాలి. ఇవి భగవంతుడు చెప్పిన 3 లక్షణాలు. ఇక మాటకు ఉండవలసినటువంటి 4వ లక్షణం చెప్తాం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చయేత్. హితం, హితం అంటే మేలు. ఎవరికి మేలు? ఎదుటి వారికి మేలు కలిగించాలి. మనం మాట్లాడే మాట ఎదుటి వారికి మేలు కలిగించాలి, మనకు కూడా మేలు కలిగించాలి. అందుకే మన గురువు గారు ఒక మాట చెప్తారు. మీరు మాట్లాడే మాటలు మీకైనా ఉపయోగపడాలి, ఎదుటి వారికైనా ఉపయోగపడాలి. ఎవ్వరికీ ఉపయోగం లేని మాటలు అస్సలు మాట్లాడకూడదు అని. మరి ఆ హితకరమైన మాటలు ఎలా ఉంటాయి? ఎలా మాట్లాడాలి చూద్దాం. మరి చిన్నతనంలో తల్లిదండ్రులు పిల్లలను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా కన్నా తిట్టి అని ఆప్యాయంగా పిలుస్తారు. అంతేకాదు వాళ్ళకు ఎన్నో హితమైన మాటలు చెప్తారు. వారి జీవితంలో ఎదగడానికి, ప్రాపంచిక జీవితంలోనే కావచ్చు, ప్రాపంచిక జీవితం చక్కగా ఉంటేనే కదా ఆధ్యాత్మిక జీవితంలోనికి రాగలుగుతాం. కాబట్టి ఆ ప్రాపంచిక జీవితంలో వాళ్ళు ఎలా 10 మందిలో గౌరవాన్ని పొందాలా అని ఆ తపనతో, ఆ ఆసక్తితో ఆ తల్లిదండ్రులు పిల్లవాళ్లకు ఎన్నో హితోక్తులు చెప్తూ ఉంటారు. ఈ విన్నవాళ్ళు బాగా పైకి వస్తారు, వినని వాళ్ళు ఎక్కడ పడిన గొంగడి కల్లా ఉండగలుగుతారు. అలాగే ఉపాధ్యాయులు కూడా పిల్లలకి తరగతి గదిలో ఎన్నో హితోక్తులు చెప్తూ ఉంటారు. వాళ్ళ జీవితానికి సంబంధించిన, వాళ్ళ చదువుకు, ఉద్యోగానికి సంబంధించిన ఎన్నో హితోక్తులని చెప్తారన్నమాట. మనము చదువు రాకున్నా పర్వాలేదు, ఉద్యోగాలు రాకున్నా పర్వాలేదు, కానీ సంస్కారవంతులుగా ఉండాలి. పిల్లల వద్ద సంస్కారం ఉంటే సమాజంలో వాళ్ళు ఎంతో గొప్ప స్థితికి రాగలుగుతారు. కాబట్టి ఆ సంస్కారాన్ని నేర్పుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎన్నో హితోక్తులను పిల్లలకి చెబుతూ ఉంటారు. అలాగే తరువాత హితోక్తులు మనకు చెప్పేది ఎవరు అంటే ఆధ్యాత్మిక గురువు, ఒక సద్గురువు మాత్రమే. ఆ సద్గురువు మాత్రమే మనకు నిజమైన మేలు, శాశ్వతమైన మేలు. ఈ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పేది తాత్కాలికమైనది, అది ఈ జన్మకే పరిమితం. కానీ ఒక సద్గురువు మనకు కలిగించేటువంటి హితము జన్మ జన్మలది, శాశ్వతమైంది. మనకు ఈ జనన మరణాల నుంచి విడివడి మోక్షాన్ని పొందేటువంటి చక్కని హితకరమైన మాటలను ఒక్క సద్గురువు మాత్రమే మనకు చెబుతాడనమాట. అటువంటి హితకరమైన మాటలు మనము ఎన్నో విన్నాము, ఎన్నో వింటున్నాం. ఆ హితోక్తుల కోసమే మనము మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిసారును ఆశ్రయించాము. ఆయన హితోక్తులను వినడం మూలానే మనమందరము కూడా ఈరోజు
శాకాహారులుగా మారినాము, ధ్యానులుగా మారినాము. మరి సరితా మేడం లాంటి వీళ్ళందరూ కూడా ఎంతో మంది మాస్టర్స్ చక్కగా జూమ్ సెక్షన్ల ద్వారా కూడా ఆ హితోక్తులను అందరికీ అందించడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే హితోక్తి అనేది చాలా గొప్పది. అది ఎదుటి వారికి చాలా మేలు చేస్తుంది. మన చరిత్రలలో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మాస్టర్. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఆయన రామలక్ష్మణులు ఎవరో ఆయనకు తెలియదు. కానీ ఆ రామలక్ష్మణులను వాళ్ళ కలిసిన తరువాత, ఆ సీతాపహరణం గురించి తెలుసుకున్న తరువాత ఆయన ఆ సీతారాములకు హితం అంటే మేలు చేయాలి మరి ఎలా చేశాడు ఆయన? మొదట రాముల వారిచ్చినటువంటి ఆ ఉంగరాన్ని తీసుకెళ్లి సముద్రం ఆవల ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని ప్రవేశించి సీతమ్మ దగ్గరికి వెళ్ళింది. వెళితే సీతమ్మ జీవితం పైన ఆశ వదులుకొని చాలా నిరాశగా నిస్పృహతో చిక్కి శల్యమై ఉంది. అటువంటి స్థితిలో ఉన్న సీతమ్మ దగ్గరికి వెళ్ళారు మన ఆంజనేయ స్వామి. వెళ్ళి ఆ రాముల వారు ఇచ్చినటువంటి ఉంగరాన్ని చూపాడు. అమ్మా, రాముల వారు వస్తారు, తప్పక నిన్ను తీసుకెళ్తారు, ఈ రావణాసురుణ్ణి సంహరిస్తాడు అని ఎన్నో హితకరమైన మాటలను ఆమెకు చెప్పాడు. అప్పుడు ఆ తల్లి చాలా ఊరట చెందింది. జీవితం పైన తిరిగి ఆశను పెంచుకునింది. రాముల వారి కోసము ఎదురు చూస్తూ గడిపిందనమాట. మరి అలాగే ఆ సీతమ్మ ఇచ్చినటువంటి ఆ చూడామణిని తీసుకొని తిరిగి మళ్ళా రాముల వారి వద్దకు వచ్చాడు. దుఃఖపూరితమైన ఆ రామచంద్రుల వారికి, రామచంద్ర, సీతమ్మ క్షేమంగా ఉంది, మీకోసమే ఎదురు చూస్తూ ఉంది అని మీరు తప్పక ఆ లంకా నగరానికి వెళ్ళాలి, రావణుణ్ణి సంహరించి సీతమ్మను తీసుకురావాలి అని ఇలా హితోక్తులను చెప్పాను. మరి ఆ సీతారాముల ఇద్దరి యొక్క దుఃఖాన్ని తన యొక్క హితోక్తుల ద్వారా ఆంజనేయ స్వామి పోగొట్టగలిగాడు. అందుకే ఆయన ఎప్పుడూ కూడా చిరంజీవిగా ఉండమని ఆయన వాళ్ళు దీవించారు. అంతేకాకుండా ఎప్పటికీ రాముల వారి హృదయములో ఆంజనేయ స్వామి పదిలంగా ఉన్నారన్నమాట. మరి ఇలా హితోక్తులకు ఎంతో ప్రభావం ఉంది. మరి అలాగే ఈ హితోక్తులను ఎంతో మంది మహానుభావులు తమ గ్రంథాల రూపంలో మనకు అందించారు. వశిష్ఠుల వారైతేనేమి, వాల్మీకి మహర్షి, తర్వాత వ్యాసుల వారు, ఇలా ఎంతో మంది మహాత్ములు ఎంతో గొప్ప గొప్ప గ్రంథాలను రాసి మనకు అందులో వారు చెప్పదలుచుకున్నటువంటి ఆ హితోక్తులను గ్రంథ రూపములో, పుస్తకాల రూపంలో మనకు ఇచ్చిపోయారు. ఇంకా ఎంతో మంది మహానుభావులు, ఉమ్మడివరం బాలయోగి అయితేనేమి, అనేవి సెంటు, ఇంకా ఎంతో మంది అటువంటి మహాత్ములు, వీర బ్రహ్మేంద్ర స్వామి, ఇలా అందరూ కూడా తాము ఇవ్వదలుచుకున్నటువంటి ఆ మంచి మేలు హితమైన మాటలన్నింటినీ సందేశాల రూపంలో మనకు ఇవ్వటం జరిగిందనమాట. మరి ఇటువంటి హితకరమైన ఇతరులకు మేలు కలిగించేటువంటి మాటలనే మనము నిరంతరము మాట్లాడుతూ ఉండాలన్నమాట. ఇంకా సత్యం, ప్రియం, హితం అంటే ఇప్పటికి 4 లక్షణాలు చెప్పడం జరిగిందనమాట. మనం మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉండాలి అంటే ఉద్వేగము లేకుండా సత్యమైనవిగా, ప్రియమైనవిగా, హితమైనవిగా. హితము అంటే ఎదుటివారి మేలును కోరేవిగా. మీరు ఈ ఎదుటివారి మేలును కోరేది అనే దానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను మాస్టర్. మనకందరికీ ఆదిశంకరాచార్యుల వారు తెలుసు. ఎందుకంటే ఆయన అతి చిన్న వయస్సులోనే సన్యాసం తీసుకొని కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అన్ని ప్రదేశాలు తిరిగారు. సమస్త దేవతలందరికీ సంబంధించిన ఎన్నో అష్టకాలు, స్తోత్రాలు చాలా రాశారు. ఆయన సంస్కృత భాషలో చాలా రాశారు. అప్పుడు హిందూ మతం అంతరించిపోయే రోజులు. అప్పట్లో ఆయన ఎంతో శ్రమించి హిందూ మతాన్ని తిరిగి పునరుద్ధరించాడు. అంతేకాకుండా ఆయన అద్వైత మతం అనే దాన్ని స్థాపించి ఆ మత ప్రచారం కోసము కన్యాకుమారి వరకు, కన్యాకుమారి వరకు అన్ని ప్రదేశాలు తిరిగి ఆ మతాన్ని ప్రచారం చేశారు. మరి అటువంటి మహానుభావుడు, అంత మహానుభావుడైనా ఆయన రోజు భిక్షం తీసుకునే ఆ భిక్షతోనే జీవించేవారు. ఒకరోజు ఆయన ఒక ఇంటి వద్ద పోయి నిలబడ్డారట. భిక్షాందేహి మాత అని అడిగారు. అడిగితే ఇప్పుడు ఆ ఇంటిలో ఒక స్త్రీ ఉంది. ఆమె చాలా పేదరాలంట. ఆమె పాపం వచ్చింది సన్యాసి, ఆయనకు ఏదో ఒకటి పెట్టాలా అనే తపన. ఇల్లంతా వెతికింది, స్వామివారికి భిక్ష పెట్టడానికి ఇల్లంతా వెతికింది, కానీ ఆమెకు ఏమీ కనపడలేదంట. అప్పుడు ఆమె ఏం చేసిందట, చివరికి
అక్కడ ఒక ఇల్లు అంతా వెతికితే ఆమెకు ఒక చిన్న ఉసిరికాయ దొరికింది. అప్పుడు ఆమె వెళ్ళి ఆ ఉసిరికాయని తీసుకెళ్లి ఆ స్వామి వారి జోలిలో వేసి, స్వామి, ఇంతకంటే ఈ పేదరాలు మీకు ఏమీ ఇవ్వలేకపోయింది, నన్ను క్షమించు అని అనిందట. అప్పుడు ఆమె పేదరికానికి స్వామివారికి చాలా కరుణ కలిగిందట. కరుణ కలిగి ఆయన వెంటనే అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని ఒక స్తోత్రం చేశాడు. కనకదార స్తోత్రం అంటారు. ఆ స్తోత్రం ద్వారా అమ్మవారిని ప్రస్తుతించారట, పొగిడారట. ఎందుకోసము ఇక్కడ ఆయన తన కోసం కాదు, తాను సన్యాసి, తనకు సంపదతో అవసరం లేదు, భిక్షశాల ఆయన. కానీ ఎవరి కోసం చేశాడు? ఆ పేదరాలి పరిస్థితిని చూసి, ఆమె యొక్క దీన స్థితిని చూసి జాలిపడి ఆ లక్ష్మీ అమ్మవారును ఆమెకు సంపదను ప్రసాదించమని వేడుకున్నారట. అప్పుడు ఆయన యొక్క స్తోత్రానికి ఎంతో సంతోషపడినటువంటి లక్ష్మీదేవి ఆ ఇంటి పైన కాసుల వర్షం, బంగారు కాసుల వర్షం కురిపించిందట. మరి ఇప్పటికీ కూడా ఆ స్తోత్రాన్ని కనకదార స్తోత్రము అనే పేరుతో అందరూ పారాయణ చేస్తూ ఉంటారు. ఆ స్తోత్ర పారాయణం చేస్తే తమకు సంపద వస్తుంది అని అందరూ ఇప్పటికీ పారాయణ చేస్తూ ఉంటారు. మరి ఆదిశంకరుల వారు ఇక్కడ అంత గొప్ప లక్ష్మీ స్తోత్రాన్ని ఎందుకు చేశాడు? తన కోసం కాదు, తన ఎదుట ఉన్న ఆ పేదరాలి పేదరికాన్ని తీర్చటం కోసం, ఆమెకు హితాన్ని మేలును కలిగించే దానికోసమే ఆయన ఆ స్తోత్రాన్ని చేశాడనమాట. అలాగే మహాత్ములు రాసిన పుస్తకాలు కానీ, వారు ఇచ్చే ఉపదేశాలు కానీ, అవన్నీ కూడా మన కోసమే. మరి మన పత్రి సారు ఆయన జీవించినంత కాలము కూడా మన కోసమే జీవించినాడు. మన హితం కోసమే, మనల్ని బాగు చేసే దానికోసమే, మనకు మేలు కలిగించే దానికోసమే ఆయన చేశాడు. అంతేకాదు, మన సొసైటీలో ఎందరో మంది మాస్టర్స్ కూడా ఎన్నో పనులు చేస్తూనే ఉన్నారు. మరి రాఘవరావు సార్ కూడా 22 సంవత్సరాలుగా భీమవరంలో ఆత్మజ్ఞాన శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎంతో మంది మాస్టర్స్ ని తయారు చేస్తూ ఉన్నారు. మరి ఇలా సరితా మేడం లాంటి ఎందరో మాస్టర్స్ కూడా ఈ జూమ్ సెక్షన్ల ద్వారా ఈ హితోక్తులను అందరికీ అందజేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక మాటకుండవలసినటువంటి చివరిగా ఇంతవరకు పరమాత్మ చెప్పింది 4. అనుద్వేగం అంటే ఉద్వేగం లేకుండా మాట్లాడాలి, సత్యమైనదే మాట్లాడాలి, ప్రియమైనదే మాట్లాడాలి, హితమైనదే మాట్లాడాలి. ఈ 4 లక్షణాలతో పాటు మాటకు ఇంకొక లక్షణం ఉందండి. అతి ముఖ్యమైన లక్షణం. ఏమిటి అంటే మితం. మితంగా మాట్లాడాలి. మనం మాట్లాడే మాట పైన చెప్పిన 4 లక్షణాలు ఉన్నదే అయినా కానీ ఎక్కడ పడితే అక్కడ వడ అని వాగకూడదు. కొంతమంది ఊరిగా మాట్లాడుతూ ఉంటారు. పొద్దుపోకుంటే వీధిలో కూర్చొని అరుగుల పైన కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వీధిలో ఉన్న ఆ పక్క వారి ఈ పక్క వారి ఎవరినో ఒకరిని గురించి మాట్లాడుతూ ఉంటారు. అదంతా కూడా వృధా. అలా మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఉదాహరణకి ఒక వీధిలో ఒక దూదని గాని, లేదా ఒక దొంగ గాని, ఒక వ్యభిచారి గాని ఎవరైనా సరే ఉండవచ్చు. కానీ వాళ్ళు పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళని దండించడానికి పరమాత్మ ఉన్నాడు. కానీ ఈ పక్కనున్న వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళని గురించి అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కర్మ చేసేటువంటి పాపకర్మలు చేసే వాళ్ళకి పోదు. ఆ కర్మ వాళ్ళని గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ వద్దకే అది తిరిగి వస్తుంది. దీనికి కూడా మనకి ఒక ఉదాహరణ ఉంది మాస్టర్స్. చిన్ని కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక పాలు అమ్మేటువంటి ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ప్రతిరోజు ఒక పెద్ద బుట్టలో పాలు పెరుగు పెట్టుకొని ఊరిలోకి వచ్చి అందరికీ అమ్మి వెళ్ళేదట. ఇలా ప్రతిరోజు అదే ఆమె పని, ఆమె వృత్తి. సరే, ఆమె ఒకరోజు అలాగే పాలను తీసుకొస్తూ ఉంది దారిలో. దారిలో వస్తూ ఉంటే పైన ఒక గద్ద ఒక పాముని నోట కరుచుకొని వెళుతూ ఉందట. వెళుతూ సరిగ్గా ఈ పాల కుండల దగ్గరికి వచ్చేసరికి ఆ గద్ద ఆ పైకి వచ్చింది. ఆ గద్ద నోటిలో ఉన్నటువంటి ఆ పాము ఒక విషపు చుక్కను ఆమె కుండలో ఉండే పాలల్లో విడిచి వెళ్ళిపోయింది. కానీ ఆవిడకి ఏమీ తెలియదు. ఆ గద్ద పామును పట్టకొచ్చింది తెలియదు, పాము విషాన్ని వదిలినది ఆమెకి, ఇవన్నీ ఏమీ తెలియదు. ఆమె ఏ రోజు మాదిరిగానే ఆ పాలని తీసుకొని వచ్చి ఒక హాస్టల్లో అక్కడికి అమ్మేసి వెళ్ళిపోయింది. మరి ఆ విషపు పాలను తాగిన తర్వాత ఆ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి అస్వస్థత చేసి చాలా మంది పిల్లలు చనిపోయారట. అప్పుడు ఆ ఇరుగు పొరుగున ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చొని ఈవిడ కావాలని ఆ పాలను తెచ్చింది, విషపు పాలను వాటిని కలిపింది, వాళ్ళని చంపాలనే చూసింది, చంపింది అని ఇలా మాట్లాడుతూ కూర్చున్నారట అందరూ కూడా. అప్పుడు పైన ఉన్నటువంటి ఆ
చిత్రగుప్తుల వారికి ఒక సందేహం వచ్చిందంట. నేను ఇప్పుడు ఈ పాము పిల్లవాళ్ళు చనిపోయినటువంటి పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి? గద్ద పామును పట్టుకెళ్ళింది కాబట్టి గద్దది తప్ప, లేక పాము విషాన్ని విడిచింది కాబట్టి పాము తప్ప, లేక పాలను అమ్మింది కాబట్టి ఆవిడకి తప్ప, నేను ఎవరికి వేయాలి అని ఆయనకు సందేహం వచ్చి యమరాజును అడిగారట. స్వామి, ఈ రోజు ఈ సంఘటన జరిగింది, ఈ యొక్క పిల్లలు చనిపోయినటువంటి ఈ పాపాన్ని ఈ ముగ్గురిలో ఎవరి ఖాతాలో నేను వేయమంటారు అని అడిగారట. అప్పుడు ఆయన అన్నారట, అయ్యా చిత్రగుప్త, నీవు ఈ పాలమ్మే ఆవిడకు తన పాలలో విషం కలిసిందని ఆవిడకు తెలియదు, తెలిస్తే ఆవిడ అమ్మేది కాదు. పోనీ ఆ గద్దకు నేను తీసుకుపోతున్న ఈ పాము విషాన్ని వదులుతుంది అని గద్దకు తెలియదు. పోనీ ఆ పాము తాను విషాన్ని పాలకుండలో వదులుతున్నాను అన్న సంగతి పాముకు తెలియదు. ఈ మూటికి ఏమీ తెలియదు. కానీ ఏమీ తెలియకపోయినా నోటికి వచ్చినట్లుగా జడ్జిమెంట్లు చేస్తున్నారు కూర్చొని వాళ్ళందరూ, వాళ్ళ ఖాతాలో వేసేయి అన్నారు. అంటే చూడండి, అనవసరంగా ఏమీ చేయకపోయినా ఇక నోటితో అనవసరమైన వాళ్ళు మాట్లాడినందుకు వాళ్ళకి ఆ కర్మ అంతా కూడా వాళ్ళ ఖాతాలో వచ్చి చేరింది. కాబట్టి అందుకే మన పత్రిక సార్ ఏమంటారు, నో కామెంట్, నో జడ్జిమెంట్. నువ్వు ఎవరిని గురించి కామెంట్ చేయవద్దు, జడ్జిమెంట్ చేయొద్దు. నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, ఇలాంటి ప్రసంగాలు మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా ఒక న్యాయస్థానం ఉంది. భగవంతుడు ఈ సృష్టికి కొన్ని నియమాలను ఏర్పరిచాడు. ఎవరిని శిక్షించటానికైనా ఒక శాసనం అంటూ ఉంటుందన్నమాట. మనం సాధారణంగా ఈ లోకంలో ఉండే న్యాయస్థానాలు డబ్బుతో లేదా పరపతితో ఒకవేళ తాము తప్పు చేసి కూడా ఆ తప్పు నుంచి తప్పించుకోవచ్చు. కానీ పరమాత్ముని న్యాయస్థానంలో ఎప్పుడూ పొరపాటు జరగనే జరగదు. ఆయన భగవంతుడు కొన్ని నియమాలను ఏర్పరుస్తాడు ఈ సృష్టి నడపడానికి. ఆ నియమాలను ఈ ప్రకృతి మాత నడిపిస్తూ ఉంటుంది. మనం చూసే న్యాయస్థానాలలో న్యాయదేవతకు కళ్ళకు గుడ్డ కట్టి ఉంటారు, గుడ్డిగా ప్రదర్శిస్తారు. కానీ ప్రకృతి మాత ఎప్పుడూ కూడా ఆమె ప్రకృతి అంత పెద్ద కళ్ళు చేసుకొని ప్రతి వారు చేసేటువంటి ప్రతి పనిని కూడా ఆమె చూస్తూనే ఉంటారు. ఎవరికి ఏ శిక్ష వేయాలో, ఎవరికి ఏ మేలు చేయాలో ఆ తల్లికి బాగా తెలుసు. కాబట్టి పక్క వాళ్ళ విషయాలతో మనకు అవసరం లేదు. వాళ్ళని గురించి మనం మాట్లాడాల్సిన పనే లేదు. మనం మాట్లాడే మాట మనము నిజంగా మాట్లాడగలిగితే చాలు. మునులు ఎప్పుడూ కూడా చాలా మౌనంగా ఉండేవాళ్ళంట. అలా మౌనంగా ఉండే వాళ్ళనే మునులు అంటారు. అలా మాట్లాడడం వలన వాళ్ళకు ఎంతో శక్తి వచ్చేదట. ఆ శక్తిని వాళ్ళు ఎందుకు అలా కూడబెట్టుకొని వాళ్ళ శిష్యులకు బోధనలు చేసేదానికి లేదా విశ్వ కళ్యాణ కార్యక్రమాలు చేసేదానికి ఆ యొక్క శక్తిని అంతా కూడా వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. మరి అలాగే సీతమ్మ ఎంతో మౌనంగానే రావణాసురునికి చక్కగా ఘాటీగా సమాధానం చెప్పింది. అది ఎలాగో చూద్దాం. రావణాసురుడు సీతాదేవిని లంకలో బంధిస్తాడు, అశోక వృక్షం కింద బంధిస్తాడు. ఒక రోజు ఆమె వద్దకు వచ్చి, రాముడు ఇక్కడికి రాలేడు, పిరికివాడు, ఇక నీకు నేనే దిక్కు, నువ్వు నన్నే పెళ్ళాడాలి, నా పట్టపురాణిగా అవ్వాలి, ఇంతకంటే నీకు వేరే మార్గం లేదు అని, లేకుంటే నిన్ను చాలా కఠినంగా శిక్షిస్తాను అని ఏవేవో మాటలన్నీ మాట్లాడతాడనమాట. కానీ ఆ తల్లి ఆ మాటలన్నీ మౌనంగా వింటుంది. ఏమీ నోటితో తిరిగి ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పకుండా ఏం చేసిందట, ఆ పక్కన ఒక చిన్న గడ్డి పరక ఉంటే దాన్ని తీసి రావణాసురుని ముందర పెట్టిందట. అంటే ఏమని, నువ్వు ఏమి చెప్పినా అవన్నీ వృధానే, నువ్వు ఈ గడ్డి పరకతో సమానము అని. చూడండి ఎంత చక్కగా ఆ తల్లి చెప్పకనే రావణాసురుని గడ్డి పరకవని చెప్పేసింది అనమాట. కాబట్టి మాట ఎంత మితంగా ఉంటే అంత ఎక్కువగా వింటారనమాట. మన మాట మనం ఎంత తక్కువగా మాట్లాడితే ఎదుటి వారు అంత ఎక్కువగా మన మాటను వింటారు. ఎందుకంటే మనం తక్కువ మాట్లాడే కొద్దీ మన మాట శక్తివంతం అవుతూ ఉంటుంది, శక్తిని పుంజుకుంటుంది. మరి అలాంటి మాట ఎదుటి వారు చాలా చక్కగా మన ఇంటిని ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా వేగము లేకుండా మాట్లాడాలి, సత్యమైన మాటలే మాట్లాడాలి, ఇతరులకు ప్రియాన్ని కలిగించే విధంగానే ప్రేమగా మాట్లాడగలగాలి. అలాగే ఇతరులకు మనకు ఇద్దరికి కూడా మేలు కలిగించేటువంటి మాటలనే మాట్లాడాలి. అలాగే మితంగా ఈ 4 పైన చెప్పిన ఈ 4 లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఆ మాటలను
మనం ఎవరికి పడితే వాళ్ళకు, అర్హత లేని వాళ్లకు, ఇష్టం లేని వాళ్ళ వద్ద మనం నేర్చుకున్న జ్ఞానాన్నంతా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో అన్నింటికన్నా గొప్ప దానం ఏదంటే జ్ఞానదానం. మనం గురువుల వద్ద జ్ఞానాన్ని నేర్చుకోవటము, ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచటము, అదే చాలా గొప్పది. మరి మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి అంటే మనకు ఉపయోగపడేది ఏమిటి? వాక్కు. మన మాటే మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి జ్ఞానదానం చేయటానికి మాత్రమే ఈ మాటను ఉపయోగించాలి. ఎంత పరిమితమో అంతవరకే మాట్లాడగలగాలి. మితిమీరి హద్దులు దాటి మాట్లాడకూడదు. ఎందుకు అంటే అతి సర్వత్ర వర్జయేత్. ఏదైనా కూడా అతిగా మాట్లాడితే దానివల్ల వినాశనమే కలుగుతుంది. ఇప్పుడు మందు ఉంది, మందు ఔషధం కదా, రోగాన్ని పోగొడుతుంది అని చెప్పి మన మించి ఒక మాత్ర వేసుకోవలసింది ఒకే రోజు 10 రోజుల మాత్రలు వేసుకున్నాం అనుకోండి, రోగంతో పాటు మనం కూడా. కాబట్టి ఏది ఔషధమైనా కూడా హద్దు దాటకుండా, మితి మీరకుండా వాడితేనే అది మన యొక్క రోగాన్ని నయం చేస్తుంది. అలాగే మాట కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడగలిగితేనే మనకు అది మంచిని కలిగిస్తుంది అన్నమాట. మరి ఇటువంటి శ్రీకృష్ణ భగవంతుడు చెప్పినటువంటి ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి మాటలు మన నోటి వెంట రావాలి అంటే మనం ఏం చేయాలి? యథా ప్రకారం మన గురువు గారు చెప్పేటువంటి మొదటిది శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయాలి. ధ్యానాలు 150 రకాల ధ్యానాలు ఉన్నాయని ప్రతిసారి చెబుతూ ఉంటారు. కానీ అన్నింటికంటే రాజబాట లాంటిది మన శ్వాస మీద ధ్యాస ధ్యానం. కేవలం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని మాత్రమే మనము చేయాలి. అటువంటి ధ్యానమే మనకు మనస్సును శూన్యం చేసి, నిశ్చలం చేసి మనకు మంచి మాట రావటానికి ఉపయోగపడుతుంది. అలాగే మనము ఒక మంచి ధ్యానం రావాలి అంటే మంచి గురువును ఆశ్రయించాలి. సద్గురువును ఆశ్రయించాలి. సద్గురువు ఎలాంటి వాడు అంటే సత్యాన్ని చెబుతాడు. సత్యాన్ని, ఆత్మే సత్యము, దానికోసమే నీవు జీవించు, దానికోసమే ధ్యానం చేయి అని అలా సత్య మార్గాన్ని చెప్పేటువంటి వాళ్ళు సద్గురువులు. మనకు పత్రిసారి దొరకడము మన అదృష్టం అన్నమాట. అటువంటి సద్గురువును మనం ఆశ్రయించాము. కాబట్టి ఆయన ఎలాంటి వాడు ఒక సద్గురువు అంటే హంస లాంటిది. హంస ఏం చేస్తుంది అంటే పాలను నీళ్లను కలిపి పెట్టినా కూడా నీళ్లను వదిలేసి కేవలం పాలనే తాగుతుందంట. అలాగే సద్గురువు కూడా మనలో ఉండే ఆ దుర్గుణాలన్నిటినీ దూరం చేసి కేవలం తనలాగా తనంతటి వానిగా మనల్ని తయారు చేస్తాడు. అందుకే మనల్ని సద్గురువును ఆశ్రయించమని చెప్పాడు. ఇక మూడవది స్వాధ్యాయం. అంటే మంచి మంచి గ్రంథాలను చదవడం. గొప్పవాళ్ళు రాసినటువంటి ఆ యొక్క గ్రంథాలను చదవటం మూలాన మనలో కూడా ఆ వాక్కుల ప్రభావం ఏర్పడి మనం కూడా అలాంటి మాటలు మాట్లాడాలన్న కోరిక మనలో కలుగుతుంది అన్నమాట. ఇంకా అలాగే సజ్జన సాంగత్యం. అంటే ఇప్పుడు మన మేడం గారు జూమ్ సెక్షన్ ద్వారా చేస్తున్నటువంటి సజ్జన సాంగత్యం. ఇలాంటి సజ్జన సాంగత్యాలలో మనము పాల్గొంటూ ఉండాలి. సజ్జనులు ఎలాంటి వారు అంటే పాలలాంటి వాళ్ళు. పాలు ఏం చేస్తుందంటే తనలో నీళ్లను కలిపితే, మనం ఒకసారి పాలల్లో నీళ్లను కలిపితే తిరిగి వేరు చేయగలమా? వేరు చేయలేం. ఎందుకంటే పాలు చాలా గొప్పది. ఏం చేస్తుంది అంటే తన లోపలికి వచ్చిన ఆ నీటికి తన యొక్క గుణాలు, అంటే తనలోని చిక్కదనము, రుచి, తర్వాత తెలుపు, ఈ మంచి గుణాలన్నీ పాలకు ఇచ్చేసి తనలాగానే తయారు చేస్తుంది. ఇంకా ఎప్పటికీ ఆ పాలలో కలిసిన నీళ్లను వేరు చేయలేం. అలాగే ఈ సజ్జనులు తమ వద్దకు వచ్చినటువంటి వారిని తనంత వారుగా చేస్తారు. అలా కాకుండా చెడ్డవారితో మనం స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అంటే ఒక ఇనుము ఉంటుంది. ఆ ఇనుప కడ్డీని అగ్నిలో పెట్టి ఎర్రగా కాల్చుతారు. తర్వాత దాన్ని సాగదీసేదానికి సుత్తి తీసుకొని గట్టిగా కొడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమని అర్థము? ఆ ఇనుము అనేది దుర్జనుడు, అగ్ని అనేది మంచివాడు. ఈ మంచివాడు ఆ చెడ్డవానితో స్నేహం చేస్తే వాని సాంగత్యం వల్ల వీనికి కూడా ఆ కష్టాలు, బాధలు అగ్నికి ఎలా సమ్మటవేటులు పుట్టాయో అలాగే మంచివాడు కూడా చెడ్డవాని సాహత్యంతో దెబ్బలు, కష్టాలు పడవలసి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ జనులు సత్యాన్ని, అంటే సత్య మార్గములో ఆత్మ కోసము ప్రయాణించే వాళ్ళు, ఆత్మోన్నతికి కృషి చేసేటువంటి మహాత్ముల యొక్క సహవాసాన్ని మనము చేయాలి. ఈ సజ్జన సాంగత్యం ఎలాంటిది అంటే త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరుణే నౌక. ఈ 3 లోకాలలో కూడా ఈ సజ్జన సాంగత్యం అనేది ఒక నౌక లాంటిది. ఎంత పెద్ద సముద్రాన్నైనా
మనం చక్కని నౌకలో ఉంటే దాన్ని అవలీలగా దాటేయగలుగుతాం. అలాగే ఈ సముద్రం అనే సంసారం అనే సముద్రాన్ని కూడా ఈ సజ్జన సాంగత్యం అనే నౌక ఉంటే చాలా సులువుగా బయటపడగలుగుతాము అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇలా ఈరోజు మనము ఈ మాట ఎలా ఉండాలి, మనం మాట్లాడేటువంటి మాట యొక్క గొప్పతనం ఏమి, ఆ యొక్క మాటను గురించి మహాత్ములు ఎలా చెప్పారు, మరి ఆ కృష్ణ పరమాత్మ ఆ మాటకు ఉండవలసిన లక్షణాలు ఉద్వేగం లేకుండా సత్యమైనదిగా, ప్రియమైనదిగా, హితమైనదిగా, మితమైనదిగా మాట్లాడాలి. మరి అటువంటి మాట వేదాధ్యయనముతో సమానము. దీనినే వాచిక తపస్సు అని అంటారు అని చెప్పారు. అటువంటి దాన్ని ఈరోజు మనం ఈ సరితా మేడం గారి జూమ్ సెషన్ ద్వారా నాకు తెలపటానికి అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి, వాళ్ళ అమ్మాయి గారికి ధన్యవాదములు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, తెనాలి పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలనే పరమగురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక, మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.